అటు కృష్ణా జిల్లాలో మహానేత తనయకు జనం నీరాజనం పలుకుతున్నారు. షర్మిల పాదయాత్ర చేస్తున్న దారులన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఇవాల్టి పాదయాత్రను నూజివీడు నియోజకవర్గంలోని మోసపూడి నుంచి ప్రారంభిస్తారు షర్మిల. అక్కడి నుంచి తుక్కలూరు, నూజివీడు వరకు యాత్ర సాగుతుంది. నూజివీడు బహిరంగ సభలో షర్మిల ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ సోదరి షర్మిల చేస్తున్న పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. మహానేత తనయకు నూజివీడు నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. పాదయాత్ర సాగిన ప్రతి ప్రాంతంలో ప్రజలు షర్మిల వెంట కదం తొక్కారు. సీతారామపురం నుంచి ప్రారంభమైన 117వ రోజు పాదయాత్ర మర్రిబంధం, మీర్జాపురం, గొల్లపల్లి మీదుగా కోనసానిపల్లి క్రాస్ రోడ్స్ వరకు సాగింది. మార్గమధ్యంలో షర్మిల పామాయిల్, మొక్కజొన్న రైతులతో మాట్లాడారు. గొల్లపల్లిలో నిర్వహించిన రచ్చబండలో ప్రజల కష్టాలు తెలుసుకున్న షర్మిల త్వరలోనే రాజన్న రాజ్యం తప్పక వస్తుందని వారికి భరోసానిచ్చారు. రాజన్న రాజ్యంలో బెల్ట్ షాపులు ఉండవన్నారు. రోజు పాదయాత్రలో షర్మిల మొత్తం 13.5 కిలోమీటర్లు నడిచారు.